హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను వంకాయ మెంతి కూర ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. ఒకసారి నా దగ్గర కొంచెం వంకాయలు కొంచెం మెంతి కూర మిగిలిపోయి ఉందన్నమాట. సో యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చేసింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వంకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అవును, మీకు బిగ్ బాస్ అంటే ఇష్టమేనా? ఈ వీకే కదా లాస్ట్. నాకైతే ఆ కాన్సెప్ట్ చాలా నచ్చుతుందండి. ఒకరికొకరు తెలియని వాళ్ళు అందరూ ఒక్క దగ్గర అన్ని కెమెరాస్ ముందు వాళ్ళు ఎంత డేర్ ఉంటే అలా రాగలుగుతారో అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ చూస్తారు కదా, వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు. అంటే వాళ్ళు దానికి రెడీ అయిపోవాలి. మనకి ఏం తెలియదు, జస్ట్ అది ఒక గేమ్ అని మర్చిపోయి మరి మనం జడ్జ్ చేస్తూ ఉంటాము. అయినా సరే వాళ్ళకి ఎంత డేర్ ఉంటే అక్కడి వరకు వస్తారో అనిపిస్తుంది. నాకు ఇంకా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారైనా అని. అంటే మనం బయట ఉండి జడ్జ్ చేస్తున్నాం కానీ లోపలికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ మనం ఎలా ఉంటామో తెలుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ సీజన్లో? నాకైతే నిఖిల్ నచ్చుతాడండి. నిఖిల్ని చాలా మాటలు అంటూ ఉంటారు కానీ నాకు అనిపిస్తుంది తను ఫేక్ అయితే కాదు, జస్ట్ మొహమాటం ఎక్కువ అని. అంటే ఫేస్ మీద నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా అలా అని చెప్పలేడు అంతే, కానీ జెన్యున్ పర్సనే అనిపిస్తుంది. అండ్ విష్ణు కూడా నాకు జెన్యున్గానే అనిపిస్తుంది. కైండ్ హార్టెడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే తన బిహేవియర్ లైక్ ఆ నవ్వడం, తను మాట్లాడే మాటలు, ఆ నంగిగా మాట్లాడే మాటలు కొంచెం నచ్చవు. మిగతా అంతా తను చాలా కైండ్ హార్టెడ్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అవును, ఇంతకీ కర్రీ గురించి చెప్పలేదు కదా. వంకాయలు మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే వాము కొంచెం నలిపి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకొని, ఆనియన్ ఫ్రై అయ్యాక టొమాటో కూడా వేసి బాగా మెత్తగా మగ్గించాలి. టొమాటో మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి కలిపేయాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మెంతి కూర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర మాత్రం బాగా ఫ్రై చేయాలండి. అంటే చేదు వచ్చేస్తుంది అనమాట ఫ్రై అవ్వకపోతే. ఒక 7-8 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసి, వంకాయలు చిదిగిపోకుండా ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, మెల్లగా అలా మసాలా మొత్తం వంకాయలకు కూడా పట్టేలాగా ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నంలోకి, చపాతీలోకి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, ట్రై చేయండి. ఇంతకీ బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నారు? నాకైతే నిఖిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.